కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను అనేక రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య అని. అందులో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, అది వదిలేద్దాం. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. జ్యోత్సన్ గారు, ఏం ఫైనల్ గా కెన్ యూ బ్యాలెన్స్ ఈ డిబేట్ ని? అసలు ఇక్కడ నేను ఇందాక నా ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే ఆల్ ది బెస్ట్ చెప్పాను. ఎందుకు చెప్పాను? బికాస్ వి రెస్పెక్ట్ బోత్ ది క్యాండిడేట్స్, అందులో డౌట్ లేదు. ఇద్దరు క్యాండిడేట్స్ ని అట్మోస్ట్ గా రెస్పెక్ట్ చేస్తున్నాం. కానీ మా భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఒక క్యాండిడేచర్ ని మేము ఇవాళ రోజున కన్సెన్సస్ గా తీసుకొని ఆ క్యాండిడేట్ ని ముందర పెట్టాం. ఆ క్యాండిడేట్ ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏవైతే నా క్వశ్చన్స్ కొన్ని చాలా పర్టినెంట్ గా ఉన్నాయి రిషి గారు. యూ షుడ్ గివ్ మీ టైం ఫర్ దట్. ఒకటి ఏంటి అని అంటే, ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక అప్పీల్ చేస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు, మా పార్టీ అభ్యర్థికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి అని అన్నారు. అందులో తప్పులేదు, సపోర్ట్ చేయమని అడగడంలో తప్పులేదు. కానీ దాన్ని ఒక ఇదిలాగా చూపించేసి అగో చూసారా చేయకపోతే మీరు తప్పు అని అంటే, నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను. మీరు మమ్మల్ని అడిగి క్యాండిడేట్స్ ని డిసైడ్ చేయలేదు. మా అభిప్రాయం ఆ క్యాండిడేచర్ విషయంలో తీసుకోలేదు. మా అభిప్రాయం తీసుకున్నటువంటి పార్టీకి మా మద్దతు ఇచ్చాం. ఆ క్యాండిడేచర్ ని మేము మద్దతుగా ఇప్పుడు ప్రతిపక్షాల విషయంలో కూడా ప్రతిపక్షాల అభ్యర్థి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మీరు అభ్యర్థిని పెట్టరు, మీ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు అభ్యర్థిని పెట్టరు. కాకపోతే ఇక్కడ తెలుగు అనే ఒక యాంగిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అప్పీల్ చేశారు ఓన్లీ తెలుగు పార్టీలకి. రిషి గారు ఆల్రెడీ వాళ్ళిద్దరు మాట్లాడినట్ల, మళ్ళీ మీరు కూడా మాట్లాడకపోతే ఎలాగండి? అసలే మా దినకరన్ ఇద్దరు మాట్లాడినట్ల, మళ్ళీ మీరు కూడా అయిపోయింది టైం, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇవాళ మేము కూటమిలో ఉండి మేము మద్దతు ఇస్తున్నాం. కూటమిలో లేనటువంటి రెండు పార్టీలు ఏం చేస్తున్నాయో వాళ్ళని అడగండి, వాళ్ళకి గల్లాలు పట్టుకొని అడగండి, కేసీఆర్ ని పట్టుకొని అడగాలి. అయ్యా కేసీఆర్, నువ్వు పొద్దున్న లేస్తే రాత్రి వరకు నేను తెలంగాణ కోసం పుట్టినోడిని, తెలంగాణ నా వల్లే వచ్చిందని చెప్పుకుంటావు కదా, మరి ఇవాళ రోజు ఒక తెలంగాణ బిడ్డను అక్కడ ఉపరాష్ట్రపతిగా పెట్టాలి అన్నప్పుడు ఎందుకు మాట్లాడతలేవు కేసీఆర్ అని చెప్పి మీరు కేసీఆర్ అడగండి, గల్ల పట్టుకొని అడగండి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని కూడా అడగండి. అడగక్కర్లా జగన్ రెడ్డిని అడగక్కర్లేదు, అడగాల మీరు చెప్పండి. ఆయన గతంలో అడగకుండా నేనే ఓటేస్తాను వెళ్ళాడు, ఇవాళ అడిగితే అయినని చెప్తాడు ఆయన. నేనేం చెప్తున్నానంటే, జనసేన టీడీపీని అడగడానికన్నా ముందర ఐ థింక్ దీస్ టూ పార్టీస్ ఓ అన్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటున్నానంటే, ఇవాళ రోజున ఇందాక చెప్పినట్టుగా ఎవరి రాజకీయం ప్రకారంగా, ఎవరి దీని ప్రకారంగా, కూటమి ప్రకారంగా మేము వెళ్తున్నాం, మేము దానికే కట్టుబడి ఉన్నాము, దాని ప్రకారంగా మేము ముందరికి వెళ్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ రోజున తమిళనాడు యాంగిల్ తీసుకొచ్చో లేకపోతే తెలుగు యాంగిల్ తీసుకొచ్చో కాదు కదా, కూటమి అభ్యర్థులను పెట్టాం. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఉపరాష్ట్రపతి పదవికి అందరూ గౌరవిస్తారు, రాజ్యాంగం అత్యున్నతమైన పదవి. అట్ ది సేమ్ టైం పార్టీల రాజకీయాలు కూడా ఇందులో మిళితమై ఉంటాయి, అందరికీ తెలిసిన సత్యం అది. క్లోజ్ చేద్దాం జ్యోత్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ 10 seconds టైం అయిపోయింది. ఏమంటున్నానంటే, ఇవాళ రోజున బీసీ రిజర్వేషన్ల గురించి అంత ఉవ్వెత్తున మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొక ఓబీసీ క్యాండిడేట్ మేము అక్కడ సరే మళ్ళీ ఇంకా ఆ కౌంటర్ ఇంకా మా దగ్గర టైం లేదు.